వరకు వచ్చినటువంటి ప్రణాళిక చాలా ద్వారా వచ్చినటువంటి శ్రోతలందరికీ బ్రహ్మేశ్వర పేరు పేరు నాకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఈరోజు పాఠాలను ప్రారంభిద్దాం. ప్రార్థన. అత్యంత కృపా కనిగ్రహం దేవాలైన పరమ తండ్రి, భూమి మీద మానవులను మమ్మల్ని పుట్టించిన దేవా, ఈ భూమి మీద మానవులను పుట్టించి మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని రక్షించిన దేవా, మీకు వేలాది వందనాలు నాకు స్తోత్రములు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భూమి మీద మానవులను మమ్మల్ని పుట్టించి మీ యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి, గ్రహించడానికి, మీ సంకల్పాన్ని బయలుపరిచినటువంటి గ్రంథాన్ని మాకు అందుబాటులో ఉంచినందుకు మేము వందనాలు చేస్తున్నాం. మీ గ్రంథాన్ని మానవులందరికీ అందుబాటులో ఉంచినటువంటి దేవా మీకు వందనాలు చేస్తున్నాం. మీ యొక్క జ్ఞానాన్ని అందరికీ తెలియపరుస్తున్నందుకు మీకు వందనాలు చేస్తున్నాం. అంతగా మమ్మల్ని ప్రేమించి మీ గ్రంథం అందరికీ అందుబాటులో ఉంచినందుకు వందనాలు చేస్తున్నాం తండ్రి. రాజేంద్ర తండ్రి, మీ యొక్క గ్రంథంలోని సంగతులు గ్రహించడానికి కావాల్సినటువంటి మా మనోనేత్రాలు తెరవండి. మీ గ్రంథాన్ని నేర్చుకోవడానికి మేము సిద్ధపడి ఉంటుండగా యథార్థం మా యొక్క హృదయాన్ని తెరిచి సంపూర్ణంగా మీరు వాక్యాన్ని నేర్చుకునే వారిని తెచ్చమని, ఈ యొక్క బైబిల్ తరగతిని దీవించాల్సిందని ప్రార్థన చేసినాం నడుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క గ్రంథానికి సంబంధించినటువంటి మరొక విషయాన్ని మనం ఆలోచించాం. నేను బోధించినటువంటి ముందు భాగంలో బైబిల్ దేవుని గ్రంథం అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా బోధించున్నాను. అయితే బైబిల్ దేవుని గ్రంథం, బైబిల్ దేవుడు మానవులకు రాయించినటువంటి గ్రంథం. మానవులందరికీ ఈ భూమి మీద దేవుని గ్రంథం ఏదైనా ఉందంటే అది బైబిల్. బైబిల్ని దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణలో మానవులకు రాయించుకున్నాడు. బైబిల్ అంతా మనం ఆలోచన చేసినట్టయితే బైబిల్ 1500 సంవత్సరాలు, బైబిల్ క్రీస్తు పూర్వం 1500 నుంచి క్రీస్తు 100వ సంవత్సరం వరకు, అనగా 1600 సంవత్సరాలు 40 మంది గ్రంథకర్తలచే 3 భాషల్లో 3 ఖండాల్లో ఉండి అనేక ప్రాంతాల్లో ఉండి 66 పుస్తకాలు రాయబడ్డాయి. ఇది ఎంత గొప్ప గ్రంథం బైబిల్ గ్రంథం. ఇలాగ ఏ గ్రంథము భూమి మీద రాయబడలేదు. ఏ గ్రంథమైనా సరే ఒక మనిషి రాశాడు, ఒక భాషలో రాశాడు, ఒక చోట కూర్చునే రాశాడు, ఒక ప్రాంతం లేదా ఒక దేశంలో జరిగినటువంటి ఆ సంగతులే రాశాడు. బైబిల్ అలాంటి గ్రంథం కాదు. బైబిల్ గొప్ప గ్రంథం. అయితే బైబిల్ గొప్ప గ్రంథమే, కానీ బైబిల్ మనం చదివేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోయినట్లయితే బైబిల్ ద్వారా దేవుడు ఏమైతే బోధించాలని కోరుకుంటూ ఉన్నాడో, బైబిల్ మానవులందరికీ ఏమైతే తెలియజేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడో ఆ సంగతులు మనం గ్రహించలేదు. జాగ్రత్త గమనించండి. బైబిల్ దేవుని గ్రంథం. బైబిల్ ద్వారా దేవుడు మానవులతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే బైబిల్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు మానవులతో. అయితే మనము బైబిల్ చదివేటప్పుడు, నేర్చుకునేటప్పుడు, వినేటప్పుడు, ఎవరైనా బోధించేటప్పుడు, మనం చూసేటప్పుడు బైబిల్ ఉన్నటువంటి సంగతులను సరిగా మనం తెలుసుకోకపోతే, సరిగా గ్రహించకపోతే, బైబిల్ ద్వారా దేవుడు మానవులతో ఏం మాట్లాడుతున్నాడో అనేటువంటి విషయాలు మనం గ్రహించలేము. దేవుడు మానవులతో చెప్పే విషయం ఒకటి అవుతుంది, మనం గ్రహించినటువంటి విషయం ఒకటైపోతుంది, వేరేపోతాయి. అందుకనే బైబిల్లో దేవుడు బైబిల్ చదివేటప్పుడు, వినేటప్పుడు, గ్రహించేటప్పుడు, నేర్చుకునేటువంటి వారికి కొన్ని హెచ్చరికల్ని బైబిల్లో దేవుడు ఉంచి ఉన్నాడు. ఆ హెచ్చరికల్ని ఇప్పుడు మనం ఆలోచించేద్దాం. అవి దేవుడిచ్చినటువంటి హెచ్చరికలే. బైబిల్లో దేవుడిచ్చినటువంటి హెచ్చరికలే. అవి నేను చెప్పేటువంటి హెచ్చరికలు కాదు. జాగ్రత్తగా ముందుగా గ్రహించవలసిందిగా ప్రేమపడుతున్నాను. ఆ హెచ్చరికలు నేను ఇచ్చినటువంటివి కావు. దేవుడే తన గ్రంథం ద్వారా మనందరికీ బోధించేటువంటి, నాతో కలిపి మనందరికీ బైబిల్లో కొన్ని హెచ్చరికలు మనం ఇచ్చున్నాడు. ఆ హెచ్చరికలు మనం ఆలోచించేద్దాం. మొట్టమొదటిగా చూసినట్లయితే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో ఉన్నటువంటి హెచ్చరికలు మనం చూద్దాం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావు పరీక్షించుడి. అక్కడ బోధకుడిని పరీక్షించండి, బోధించేటువంటి వారిని పరీక్షించండి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎందువల్ల పరీక్షించుకున్నాడు? అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు. అనేకులైనటువంటి అబద్ధాన్ని పాటించేటువంటి వారు, బోధించేటువంటి వారు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు, లోకంలో ఉన్నారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. జాగ్రత్త గమనించండి. ఆయన హెచ్చరిక ఏమిటంటే, బోధించేటువంటి వారిని, పండించే వారిని పరీక్షించండి. ఎందుకు పరీక్షించండి అంటే లోకంలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధాన్ని పండించేవారు ఉన్నారు, అబద్ధాన్ని బోధించేవారు ఉన్నారు. కాబట్టి వినేటువంటి వారందరికీ
బైబిల్ నేర్చుకునేటువంటి వారందరికీ ఇచ్చేటువంటి దేవుడు ఇచ్చేటువంటి హెచ్చరికలు ప్రకటించేటువంటి వారిని పరీక్షించండి. అది దేవుడు ఇచ్చేటువంటి హెచ్చరిక. ఎందుకంటే లోకంలోనికి అబద్ధ ప్రవక్తలు బయలువెళ్ళి ఉన్నారు, అబద్ధ బోధనలు బయలువెళ్ళి ఉన్నారు. మనం బైబిల్ అంతా చూసినట్లయితే మొదటి నుంచి కూడా అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. మనము ఆదాము కాడి నుంచి మనం ఆలోచన చేసినట్లయితే, ప్రస్తుత కాలం వరకు కూడా మనం ఆలోచన చేసినట్లయితే, భవిష్యత్తులో కూడా మనం ఆలోచన చేసినట్లయితే అబద్ధ బోధకులు అనేటువంటి వారు ఉన్నారు. అంటే చాలా సందర్భాల్లో మీకు ఒక ఆలోచన కావచ్చు, అబద్ధ బోధకులు లేకుంటే బాగుంటుంది కదా, మనం పరీక్షించినందుకు దేవుడే వాళ్ళు లేకుండా చేస్తే బాగుంటుంది కదా అని అనుకుంటాను. కానీ అబద్ధ బోధకులు అనేటువంటి వారు ఉన్నారు అనే హెచ్చరిక బయలుస్తూ ఉన్నారు. అబద్ధ బోధకులు ఉన్నారు. సృష్టి అర్థమైపోయేంత వరకు అబద్ధ బోధకులు ఉంటారు. ఎందుకంటే సాతానుడు ఉన్నాడు. సాతానుడు మొట్టమొదటి అబద్ధ బోధకుడు ఎవరంటే సాతానుడే. ఆ సాతానుడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. దేవుడు వల్ల ఏమో సత్యం పుట్టింది, అబద్ధం అనేది ఏమో సాతాను వల్ల పుట్టింది. సాతానుడు ప్రస్తుత లోకంలో పనిచేస్తున్నాడు. సృష్టి అర్థం వరకు కూడా సాతానుడు ఉంటాడు. కాబట్టి అబద్ధ బోధకులు ఉంటారు. ఈ అబద్ధ బోధకులు ఎవరో కాదండి, సాతాను యొక్క అనుచరులు. సాతానుడు వారిని వాడుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం పాటించబడకుండా, దేవుని యొక్క వాక్యం అనేక మంది తెలియపరచబడకుండా సాతానుడే ఈ అబద్ధ బోధకులను వాడుకుంటున్నాడు. అందుకని 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 14-15 వచనాల్లో చూసినట్లయితే ఇది ఆశ్చర్యం కాదు, ఇది ఆశ్చర్యం కాదు. సాతానుడు తానే వెలుగులోక వేషం వేసుకుని ధరించుకొని ఉన్నాడు. వారి పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకొని ఉన్నారు. అంటే సాతానుడు అంటే ఏదో కొమ్ములు పెట్టుకుని నల్ల డ్రెస్ వేసుకుని ఏం రాడండి. సాతానుడు తన అబద్ధాన్ని ప్రచురం చేయడానికి, దేవుని యొక్క వాక్యం ప్రకటించబడకుండా తన యొక్క అబద్ధమే ప్రకటించబడడానికి సాతానుడు కొంతమంది అబద్ధ బోధకులను, అబద్ధ ప్రవక్తలను, అబద్ధాన్ని ప్రకటించేటువంటి వారి పరిచారకుల్ని దేవుడు సాతానుడు ఏర్పాటు చేసుకుంటాడు. కాబట్టి అబద్ధ బోధకులు ఎందుకు ఉంటారో మీకు తెలియజేస్తున్నారు. సాతానుడు మొట్టమొదటి అబద్ధ బోధకుడు. ఏదైనా తోటలో మొట్టమొదటి ఆరంభములకి అబద్ధాన్ని బోధించింది ఎవరు? సాతానుడు. కాబట్టి సాతానుడు మొట్టమొదటి అబద్ధ బోధకుడు. అలాగే వారి పరిచారకులు ఉన్నారు, అన్ని కాలాల్లో ఉన్నారు. ఆదర మందల్లో కూడా అన్ని కాలాల్లోనే ఉన్నారు. ఉదాహరణ చూసినట్లయితే నోవాహు వాడ కట్టాడు. నోవాహు వాడ కట్టినప్పుడు నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడ్డారు. నోవాహు జలప్రళయం వస్తారని బోధించాడు, ఎవరు నమ్మలేదు. బహుశా ఆ కాలంలో రాదని ఎవరిని బోధించుంటారు, లేకపోతే రాదనే విషయాన్ని చాలా మంది నమ్మారు, జలప్రళయం రాదనే విషయాన్ని. అలాగే మనం ఇశ్రాయేలీయులు కూడా మనం చూడగలం, అనేక మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు మోసం చేశారు. ఇశ్రాయేలీయుల్ని మోసం చేసి దేవుని యొక్క వాక్యాన్ని నమ్మకుండా చేసి, మోషేని అనుసరించకుండా చేసి, కానాను చేసి వెళ్ళకుండా చేసుకున్నారు. అదేవిధంగా తర్వాత కూడా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఇశ్రాయేలు చెప్పాడు, యూదులకు చెప్పాడు, మీరు బహుళ జరగలుగుతారు, 70 సంవత్సరాలకు ఉంటారని ఇర్మియా ప్రవక్త ద్వారా చదివిస్తే అనేక మంది అబద్ధ బోధకులు వచ్చి, అబద్ధ ప్రవక్తలు వచ్చి అది అబద్ధం మనం వెళ్ళమని చెప్పారు. వెళ్ళిన తర్వాత కూడా మనం ఇక్కడ 70 సంవత్సరాలు వెంటనే వెళ్ళిపోతామని ఇలాగూ అబద్ధాన్ని బోధించినటువంటి వారు అనేక మంది మనం చూడగలం. అన్ని కాలాల్లోనూ చూడగలం. యేసుక్రీస్తు వారి కాలంలో కూడా అబద్ధ బోధకులు ఉన్నారు. యేసుక్రీస్తు వారే హెచ్చరించి ఉన్నారు అబద్ధ బోధకులను గురించి, వేషధారులైనటువంటి వారిని గురించి. యేసుక్రీస్తు వారే పరివారులు హెచ్చరించి ఉన్నారు. అబద్ధ బోధకులను గురించి అపోస్తలులు కూడా హెచ్చరించి ఉన్నారు. అబద్ధ బోధకులను గురించి అపోస్తలులు అనేక సందర్భాల్లో హెచ్చరించున్నారు. కాబట్టి మనం గమనించవలసింది ఏమిటంటే అబద్ధ బోధకులు అన్ని కాలాల్లో ఉన్నారు, అన్ని కాలాల్లో ఉన్నారు. అందుకే ఇక్కడ ఇచ్చినటువంటి హెచ్చరిక ఏంటంటే అబద్ధ బోధకులను గురించి జాగ్రత్త, వారిని పరీక్షించండి. ఎందుకు పరీక్షించాలి, లేకపోతే ఏమని పరీక్షించాలి? ఆయా ఆత్మలు దేవుడికి సంబంధమైనవో కావో, ఆ బోధకులు లేదా ఆ ప్రవక్తలు దేవుడికి సంబంధమైన వారు కాదని పరీక్షించాలి. అనేక మంది అబద్ధ ప్రవక్తలు లోకంలో బయలుదేరి ఉన్నారు, వారిని పరీక్షించండి. వారు దేవుడికి సంబంధమైన వారు కారా అంటే అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు దేవుడికి సంబంధమైనటువంటి వారు కావు అనేటువంటి విషయాన్ని మనం గమనించండి.
ఇప్పుడు అబద్ధ బోధకులను పరీక్షించమన్నాడు కదా, మనం ఎలా పరీక్షించడం? ఎలా మనం పరీక్షించగలం? ఎలాగో 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 యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు అబద్ధ బోధకులను ఎలా పరీక్షించాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం నుంచి 23వ వచనం వరకు కూడా అబద్ధ బోధకులను, అబద్ధ ప్రవక్తలను ఎలా పరీక్షించాలో తెలియజేస్తున్నారు. ఎలా పరీక్షించాలో అక్కడ చెప్పినటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మనం ఆలోచన చేద్దాం. 15వ వచనం, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడి, వారు గొర్రె చర్మం వేసుకుని మీ దగ్గరికి వస్తారు, కానీ వారు లోపల ఘోరమైన తోడేలు. ఒక ఉదాహరణ చెప్పినారు యేసుక్రీస్తు వారు. తోడేలు కానీ గొర్రె చర్మం వేసుకొచ్చింది. ఎలాగా అది తోడేలా గొర్రెలా ఎలా దాన్ని మనం గుర్తించడం, ఐడెంటిఫై చేయడం. చూస్తేనేమో గొర్రెలాగా పడుతుంది, లోపలేమో ఘోరమైనటువంటి తోడేలు. అది వచ్చినటువంటిది అది తోడేలా, ఘోరమైనటువంటి తోడేలా, గొర్రె ఎలాగ గమనించడం అనే ఒక యేసుక్రీస్తు వారు మరో ఉదాహరణ చెప్తున్నారు. ఏమిటంటే ఒక చెట్టు ఉదాహరణ చెప్తున్నారు. ఎలాగో ఒక చెట్టు అది ఏ రకమైన చెట్టు, ఏ రకమైనటువంటి ఫలాలు ఇస్తుందో ఎలాగో తెలుసుకోగలం. రెండాటికి సంబంధించి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఉంటే, వారి ఫలముల వల్ల వారిని తెలుసుకుందాం. అంటే యేసుక్రీస్తు వారు గొర్రెల గురించి, తోడేల గురించి, ఫలాల గురించి, చెట్ల గురించి, పల్లెల చెట్ల గురించి, అంజూరు చెట్ల గురించి కాదు మాట్లాడేది. అక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడే సందర్భం ఏంటంటే అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతున్నారు. వారి ఫలములను బట్టి మీరు వారిని తెలుసుకుంటారు. అంటే గొర్రెలు వాడి గడ్డి వేస్తారు, తోడేలు గడ్డి వేయదు. అలాగే అంజూరు చెట్టు ఉంది, అంజూరు చెట్టు అంజూరు కాయలే కాస్తాయి, పల్లెలు చెట్టు పల్లెలు కాయలే కాస్తాయి, పిచ్చి మొక్కలు పిచ్చి కాయలే కాస్తాయి. ఏ చెట్టుకి ఆ ఫలాలే కాస్తాయి. అలాగే అబద్ధ బోధకులు కూడా ఆ ఫలాలే ఫలిస్తారు. ఇప్పుడు అబద్ధ బోధకుల గురించి మనం ఆలోచించినట్లయితే వాళ్ళు ఫలాలు, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? వచనాలు చూద్దామండి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో అబద్ధ బోధకుల యొక్క లక్షణాలు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అబద్ధ బోధకులకు సంబంధించినటువంటి ఒక 7 లక్షణాలని అక్కడ తెలియజేస్తున్నాడు. ఆ 7 లక్షణాల గురించి మనం ఆలోచించేద్దామండి. 2వ అధ్యాయం 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు, అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉంది, అటువంటి మీలోను అబద్ధ బోధకులు. అంటే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, ఈ రెండు కూడా మనం మరే పదాలుగా వాడుతున్నాం. ఇక్కడ కూడా అలాగే మాట్లాడాడు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండేది, అటువంటి మీలోను అబద్ధ బోధకులు. అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండేది అంటే గతంలో విషయం మాట్లాడతారు. అంటే గతంలో అంటే అన్ని కాలంలో ఉన్నారు, ఈ కాలంలోనే కాదు అన్ని కాలాల్లోనూ ఉంటారు, భవిష్యత్తులో కూడా ఉంటారు. జాగ్రత్త గమనించండి. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధాన్ని బోధిస్తారు. ఇప్పుడు క్రైస్తవ్యంలో అనేక రకాల అబద్ధ బోధనలకి కారణం ఏమిటి? రకరకాల బోధన కారణం ఏమిటి? అబద్ధ బోధనలు ఎక్కువైపోయి అబద్ధ బోధకులు దేవుని వాక్యంలో లేని సంగతుల్ని దేవుడే చెప్పాడని బోధిస్తున్నారు, దైవోపదేశం బోధిస్తున్నారు. కాబట్టి అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్తగా ఉందని ఇక్కడ కూడా మనకి చూస్తున్నాడు. వాళ్ళ లక్షణాలు ఏంటో చెప్పండి. చూడండి, వాళ్ళ లక్షణాలు ఏంటి? వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జిస్తారు, ప్రభువును విసర్జించేస్తారు. యేసుక్రీస్తు వారు విసర్జిస్తారు. తమను కొనిన యేసుక్రీస్తు వారు ప్రాణం ఇచ్చి రక్తాన్ని చిందించి మనల్ని కొన్నారు, మనం సంపాదించి ఉన్నారు, దేవుడు స్వార్థం ఇచ్చి సంపాదించి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు కూడా విసర్జించేస్తారు. యేసుక్రీస్తు వారు కూడా మనం అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, మీటింగ్ అయినప్పుడు యేసుక్రీస్తు వారు కూడా చెందేస్తారు. ఈయన కటౌట్ పెద్ద వేస్తుంటారు. అంటే తమ్ముడు కూడా ప్రభువును కూడా విసర్జిస్తూ ఉన్నారు. ప్రభు ప్రచురం యేసుక్రీస్తు వారు ప్రచురం చేయడం అనేటువంటి తగ్గిపోద్ది, ఆయన గురించి చెప్పడం అనేది తగ్గిపోద్ది, వాళ్ళ గురించి చెప్పడం అనేది ఎక్కువైపోద్ది, వాళ్ళ పాపులారిటీ ఎక్కువైపోద్ది. వచ్చిన ప్రజలందరూ కూడా దేవుడు నాకు ఇలా చేశాడు, యేసుక్రీస్తు వారు ఎలా చేశారు అన్న మర్చిపోయి ఈ అయ్యగారు ఇలా చేశారు, ఇలా చేశారు, ఈ వాళ్ళ నాకు స్వస్థత వచ్చింది. అదనమాట అండి. తమ్ముడు కొనిన ప్రభువును కూడా విసర్జిస్తారు. ఇంకో మాట, నాశనకరము భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధిస్తారు. నాశనకరము భిన్నాభిప్రాయము, అబద్ధ బోధలు. అబద్ధ బోధలు ఎలాంటి అండి? మనిషిని నాశనం చేసేది, వాటిని రహస్యంగా బోధిస్తారు. అంటే పబ్లిక్ గా చెప్పే సంగతులు కొన్ని, ప్రైవేట్ గా చెప్పేటువంటి సంగతులు కొన్ని.
కొన్ని రహస్యంగా బోధిస్తారు. తర్వాత అనేకులు వారి పోకిరీ శాస్త్రుల్ని అనుసరించి నడుస్తున్నారు. ఈ అబద్ధ బోధకులు వాళ్ళు చేసే పనుల్ని ఏమన్నాడు ఇక్కడ? వారి పోకిరీ చేస్తారు. మనం చాలా సందర్భాల్లో చూస్తే సిగ్గేస్తా ఉంటుంది. క్రైస్తవులు వేసే డ్యాన్సులు, క్రైస్తవులు అనబడేటువంటి వారు వేసేటువంటి గొంతులు, డ్యాన్సులు, అరుపులు, కేకలు, వారి వారు చేసేటువంటి చేష్టలు అంటే నేను పోకిరీ చేష్టలు అన్నాడు. అదేవిధంగా వీరిని బట్టి సత్యమార్గం దూషించబడుతున్నది. వాస్తవానికి అబద్ధాన్ని దూషించారు, అబద్ధం చెప్పేటువంటి అబద్ధాన్ని మనం ఖండించాలి, కానీ సత్యమార్గం దూషించబడతా ఉంది. భయంకరం, భయంకరం. అబద్ధాన్ని మనం ఖండించాలి, అబద్ధాన్ని తప్పని ఖండించాలి, గర్దించాలి, కానీ సత్యమే వీరిని బట్టి దూషించబడుతుంది. అదేవిధంగా వీరు అధిక లోబులు అంటే ధనాపేక్ష, డబ్బే కావాలి. అబద్ధ బోధనలు కావాల్సిన డబ్బు కావాలి. ప్రసంగం చేస్తాను, ఎంత ఇస్తావు? ప్రసంగం చేస్తాను, ఎంత ఇస్తావు? మీ ప్రాంతానికి వస్తాను, ఎంత ఇస్తావు? ఇలాగే డబ్బు 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 డబ్బు. ఆత్మరక్షణ అవసరం లే, మనిషి నీతిగా పరిశుద్ధంగా బ్రతకడం అవసరం లే, అధిక లోపులు వాడు. అదేవిధంగా చెప్పండి, మరో మాట ఏంటంటే కల్పనా వాక్యములు చెప్తారు. అంటే కల్పనా వాక్యాలు చెప్తారు వాడు, అంటే కల్పించి చెప్తారు వాక్యములు. అది నిజంగా జరిగినాయో లేదో ఎవరికి తెలియదు, కానీ కల్పించి చెప్తారండి. అంటే పరిశుద్ధాత్మ బయలుపరిచినటువంటి సంగతులు చెప్పడం, కల్పించి 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 చెప్తారు. అదేవిధంగా మీ వల్ల లాభం సంపాదించుకుంటారు. ఏమిటి వీళ్ళ వల్ల లాభం? ఏమిటి వీరికి బోధిస్తే నా లాభం ఏమిటి? నా కలిసి వచ్చేది ఏమిటి? అంటే ఇలాగూ మనము దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలండి. లేకపోతే వాళ్ళు బోధించేది ఒకటైపోతే, బైబిల్ బోధించేది వేరైపోతుంది, మనం గ్రహించేది వేరైపోతుంది. దేవుడు వాళ్ళలో బయలుపడుతూ ఉన్న సంగతులు వేరైపోతాయి. కాబట్టి బోధకుడు మనం పరీక్షించాలి, కనిపెట్టండి. అదేవిధంగా రోమిలి రాష్ట్రపతిగా 16-18 కూడా బోధనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇచ్చినాడు. బోధనను పరీక్షించడానికి సంబంధించి వారు క్రీస్తు దోషులు కాదు, తమ కడుపుకే దాసులు, ఇంపైనటువంటి మాటలు బోధిస్తారు, ఇచ్చగా బోధిస్తారు, నిష్కపటల మనసులను మోసం చేస్తారు. నిజంగా నేను అనుకుంటా ఉంటాను, వినేటువంటి వారు నిష్కపటులండి, నిష్కపటులు. ఆ నిష్కపటులైన కపటం లేని వారు అలాంటి వారిని ఇలాంటి కల్పించినటువంటి వాక్యాన్ని చెప్పి మోసం చేసుకుంటారు. ఫిలిప్పీల రాష్ట్రపత్రిక 3:17-19 చూసినట్లయితే అక్కడ కూడా ఈ అబద్ధ బోధకుల లక్షణాలు కొన్ని చెప్పి ఉన్నాడు. వారు క్రీస్తు శిలువకు శత్రువులు. ఏమండి, మన క్రైస్తవులైండి, యేసుక్రీస్తు వారి బోధకులమైండి శిలువకు శత్రువులుగా బోధిస్తూ ఉన్నాం. అందుకన్నాడు వారు శిలువకు శత్రువులు, క్రీస్తు శిలువకు శత్రువులు, నాశనమే వారందరము, కరుపేవాడు దేవుడు. సిగ్గుపడవలసిన సంగతులను అతిశయపడతారు. సిగ్గుపడవలసిన సంగతి అంటే కొన్ని సంగతులు బోధించడానికి సిగ్గుపడాలండి. ఆ సిగ్గుపడవలసిన సంగతులను బట్టి వాళ్ళు అతిశయపడుతుంటారు. నేను అనుకుంటాను, అప్పుడప్పుడు కొంతమంది సాక్ష్యాలు చెప్తుంటారండి. నేను ఇలా హంతకుడిని, ఇలా చంపేశాను, వ్యభిచారిని, తాగు, అవి సిగ్గుపడవలసిన సంగతులు, బయటకు చెప్పే సంగతులు కాదండి, సిగ్గుపడవలసిన సంగతులు. అదేవిధంగా భూ సంబంధమైన వాటి మనసు ఉంచదు. అంటే అబద్ధ బోధకులు చెప్పేటువంటి హెచ్చరిక ఏంటంటే, అబద్ధ బోధకుల గురించి హెచ్చరిక ఏంటంటే భూ సంబంధమైన సంగతి. భూ సంబంధమైన సంగతి అంటే వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా, ప్రజలు మెప్పించడం అంతా కూడా ఈ భౌతిక సంబంధమైన సంగతి, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు, భౌతిక సంబంధమైన అభివృద్ధి, భౌతిక సంబంధమైనటువంటి ఈ సంపదను సంపాదించడం, ఈ సంగతులే బోధిస్తూ ఉంటారు. కాబట్టి బోధించేటువంటి బోధకులను కనిపెట్టవలసిన ఆవశ్యకత ఉంది. బోధించేటువంటి వారిని గమనించండి. వారు పారంపర్య మత్తయి సువార్త 15:6-9 చూస్తే వారు పారంపర్యంగా బోధిస్తున్నారా, మనుషులు కల్పించిన పద్ధతులు బోధిస్తున్నారా, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలను బోధిస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు వారు బోధించేటువంటి సంగతులు మనుషులు కల్పించిన సంగతులా, దైవోపదేశంలా ఎలా తెలియడం? వాళ్ళు బోధించే సంగతులు బైబిల్లో ఉంటే, వచనం ఉంటే అది దేవుడు బోధించేది, వచనం లేకపోతే వాళ్ళు కల్పించిన సంగతి, మనుషులు కల్పించిన సంగతి. కాబట్టి బోధించేటప్పుడు ఎక్కడుందో వచనం అడగండి. గుడ్డిగా వెళ్ళొద్దు, ఎక్కడుందో వచనం అని అడగండి. తప్పేం లేదు. మన వాక్యాన్ని నేర్చుకోవడానికి వచ్చినాం. వాక్యమే మనల్ని పరలోకానికి తీసుకెళ్ళి, వాక్యమే మనల్ని రక్షించేది.
జాగ్రత్త గమనించండి. వాక్యమే మనం రక్షించేది, వాక్యమే మనం పరిశుద్ధపరిచేది, వాక్యమే మనలను రేపు తీర్పు తీర్చేది, వాక్యమే మనలను పరలోకానికి తీసుకెళ్ళేది. కాబట్టి వాక్యాన్ని గ్రహిద్దాం. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలో నమ్మేందు ఎక్కడికి వచ్చిన ఎక్కడ ఉంది, వాక్యం ఎక్కడ ఉంది అని అడగండి. అదే కూడా మొదటి పత్రిక 2వ అధ్యాయము 4 వచనాలు చూసినట్లయితే మనిషి జ్ఞానాన్ని బోధిస్తున్నాడేమో, ఆలోచించండి. మనిషి జ్ఞానం అదే అన్నాడు, మనిషి జ్ఞానం వాక్చాతుర్యంతో బోధిస్తున్నారేమో మనిషి జ్ఞానాన్ని. కొన్ని సందర్భాల్లో చాలా మంది ఈ అబద్ధ బోధలు ఎలా బోధిస్తారంటే అండి, వంచనగా బోధిస్తారు. అంటే 2వ పత్రిక 4వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు పౌలు చెప్తున్నాడు, వంచనగా బోధిస్తారు. నేను వంచనగా బోధించలేదు, కుయుక్తిగా బోధించలేదు. కుయుక్తి, కన్నింగ్గా బోధించలేదు, కన్నింగ్, కుయుక్తిగా బోధించలేదు. ఇవన్నీ కూడా అబద్ధ బోధకుల లక్షణాలు. కాబట్టి వాక్యాన్ని నేర్చుకునేటువంటి మనం ఈ సంగతులన్నీ గ్రహించి దేవుడు చెబుతున్న సంగతులు ఉన్నది ఉన్నట్టుగా మనం గ్రహించాలి. అంటే ఈ హెచ్చరికను, దేవుడు ఇచ్చినటువంటి ఈ హెచ్చరికను బట్టి మనం జాగ్రత్త పడవలసినటువంటి వారమై ఉన్నాం. అందరికీ వందనములు. ప్రార్థనతో స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపాకార్యక్రమం దేవాలైన పరమ తండ్రి, మీరు మాకు రాసిచ్చినటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం. ఈ మీరు రాసిచ్చినటువంటి ఈ గ్రంథం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. గ్రంథం ద్వారా మీరు మరువైనటువంటి సంగతి మీరు మాకు బోధిస్తున్నారు, మాకు తెలియజేస్తున్నారు. దేవాలైన ఈ సంగతులను బైబిల్లో మమ్మల్ని ప్రేమించి మానవులందరూ గ్రహించడానికి రాసి ఉంచిన దేవా అంటున్నారు. అదే సమయంలో మీ సంగతుల్ని గ్రహించడానికి అడ్డముగా ఉన్నటువంటి సంగతులు గురించి కూడా మాకు హెచ్చరించారు. నిజమే తండ్రి నాయన, సాతానుడు, అబద్ధ బోధకుడు, అబద్ధములకు జనకుడు అయినటువంటి సాతానుడు అనేక మంది తన పరిచారకులను వేసుకుని ఏర్పాటు చేసుకుని అబద్ధాన్ని బోధిస్తున్నారు. అబద్ధమే ఈ రోజు నాడు నిజమని ప్రకటించబడుతుంది. అబద్ధమే ఈ రోజు నాడు వాక్యమని ప్రకటించబడుతుంది. అబద్ధమే ఈ రోజు నాడు క్రైస్తవ్యమని ప్రజలు నమ్ముతున్నారు. దేవాలయ ఆటి సంగతుల గురించి మీరు ముందుగానే హెచ్చరించున్నారు. ఈ రోజు మేము ఆ హెచ్చరికలలో ఒక హెచ్చరికను చూసేటువంటి భాగ్యాన్ని మాకు దయచేసినందుకు మీకు వందనాలు, ఎక్కడ స్వాతంత్రము, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ హెచ్చరికను బట్టి వినేటువంటి స్వాతంత్రం కూడా, క్రైస్తవులని మేము అందరం కూడా జాగ్రత్త పడుకోవాలి. మీ సహాయం దయచేయాలి. మేము జాగ్రత్త పడి మీ యొక్క వాక్యాలు ఉన్నట్టుగా గ్రహించే బాధ్యత దయచేయాలి. జాగ్రత్త పడకపోతే, ఈ హెచ్చరిక బట్టి జాగ్రత్త పడకపోతే నశించిపోతామని, కుటుంబంలోనే మేము పాడు చేసుకుంటామని గ్రహించుకుంటాం. జాగ్రత్తగా వినే బాధ్యత దయచేయమని, మీ దేవుతో మమ్మల్ని అందరినీ నింపుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.